పద్మ పురస్కారాలు 2026పై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. లో ఒకటైన పద్మ పురస్కారాలను ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. కళలు, వైద్యం, సాహిత్యం, విజ్ఞానం, సామాజిక సేవ వంటి అనేక రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఈ పురస్కారాలు ప్రదానం చేస్తారు. 2026 సంవత్సరానికి దేశవ్యాప్తంగా 131 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించగా వారిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు ప్రముఖులు ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుడు పద్మభూషణ్ అందుకోగా, తెలుగు చలనచిత్ర నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్ పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. అలాగే ప్రముఖ సంగీత విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ మరణానంతరం పద్మశ్రీ పొందారు. పద్మభూషణ్ పురస్కారం పొందిన ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుడు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో జన్మించారు. మచిలీపట్నంలో పాఠశాల విద్య పూర్తి చేసి కర్నూలు వైద్య కళాశాల నుండి MBBS చేశారు. తరువాత ఉస్మానియా వైద్య కళాశాల నుండి ఉన్నత వైద్య విద్యను అభ్యసించారు. తరువాత అమెరికాకు వెళ్లి క్యాన్సర్ వైద్య రంగంలో విశేష కృషి చేశారు. క్యాన్సర్ చికిత్సలో ముఖ్యంగా రేడియేషన్ ఆంకాలజీ రంగంలో ఆయన చేసిన పరిశోధనలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ప్రముఖ వైద్యుడు. బ్రాకీ థెరపీ వంటి ఆధునిక చికిత్సా విధానాల అభివృద్ధి ద్వారా లక్షలాది మంది క్యాన్సర్ రోగులను నయం చేశారు. వైద్య రంగానికి చేసిన సేవలకు గాను ఆయనకు పద్మభూషణ్ పురస్కారం లభించింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వినోదాత్మక నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రముఖ నటులు రాజేంద్ర ప్రసాద్ కృష్ణా జిల్లాకు చెందిన గుడివాడకు దగ్గరలోని దొండపాడు గ్రామంలో జన్మించారు. ఆయన 1970ల చివరిలో తెలుగు సినీ రంగంలోకి ప్రవేశించి 4 దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణం కొనసాగిస్తున్నారు. హాస్య నటుడిగా మాత్రమే కాకుండా ప్రధాన పాత్రల్లో కూడా నటించి ప్రత్యేక గుర్తింపు పొందారు. 200కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. కళారంగానికి చేసిన సేవలకు గాను ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించింది. పద్మశ్రీ పురస్కారం లభించడంపై రాజేంద్ర ప్రసాద్ స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ పురస్కారం తెలుగు హాస్యానికి దక్కిన గౌరవమని తెలుగు చలనచిత్ర నటులు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కళల విభాగంలో పద్మశ్రీ పురస్కారానికి ఆయన్ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. దీనిపై రాజేంద్ర ప్రసాద్ స్పందిస్తూ, తెలుగు ప్రేక్షక దేవుళ్లందరికీ నమస్కారం. భారత ప్రభుత్వం నాకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిందని తెలిసినప్పటి నుంచి నా కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. ఒక నటుడిని గుర్తించి ఇంతటి గొప్ప గౌరవాన్ని అందించిన భారత ప్రభుత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే నా పేరుని ఈ పురస్కారానికి సిఫార్సు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, పెద్దలందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. నిజం చెప్పాలంటే ఈ అవార్డు నాది కాదు, మీది. 48 ఏళ్లుగా నన్ను ఒక నటుడిగా మాత్రమే కాకుండా మీ ఇంట్లో ఒక మనిషిగా, మీలో ఒకడిగా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. నేను నవ్వించినా ఏడిపించినా మా రాజేంద్ర ప్రసాద్ అని మీరు చూపించిన ఆప్యాయత నాకు దక్కిన నిజమైన అదృష్టం. ఆ ప్రేమే ఈ రోజు నన్ను ఇక్కడ దాకా నడిపించింది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను సొంత బిడ్డలాగా ఆదరించారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేదు. నాతో పాటు ఈ ఏడాది పద్మ పురస్కారాలు అందుకుంటున్న దేశంలోని మహానుభావులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు ఎప్పుడూ నా మీద ఇలాగే ఉండాలి. బ్రతికున్నంత వరకు సర్వదా మీ రాజేంద్ర ప్రసాద్. సినీ నటుడిగా, నిర్మాతగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు పొందిన నటులు మురళీమోహన్. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఈయన జన్మించారు. అనేక సినిమాల్లో నటించి నిర్మాణ రంగంలో కూడా విశేష కృషి చేశారు. జయభేరి ఆర్ట్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించి దాని ద్వారా 25 చిత్రాలను నిర్మించారు. నేషనల్ ఫిల్మెంట్ కార్పొరేషన్ డెవలప్మెంట్, ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లలో వివిధ హోదాల్లో సేవలందించారు. ఆయన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్రం నుంచి కళల విభాగంలో పద్మశ్రీ పురస్కారానికి ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు, మాజీ పార్లమెంటు సభ్యులు మాగంటి మురళీమోహన్ ను కేంద్ర ప్రభుత్వ ఎంపికపై ఆయన స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించడం సంతోషంగా ఉందని చెప్పారు. పద్మ అవార్డుకు ఎంపిక చేయడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన ఈ పద్మ అవార్డ్స్ ఫంక్షన్
అనౌన్స్ చేసినప్పటి నుంచి అనేక మంది మిత్రులు, శ్రేయోభిలాషులు, మీడియా వారు అందరూ కూడా ఫోన్ చేస్తుంటే వాళ్ళందరికీ కూడా నా సంతోషాన్ని పంచుకునే అవకాశం నాకు వచ్చింది. మీకు ఎప్పుడో రావాల్సిందండి, ఇప్పటికైనా వచ్చిందంటే సార్ నథింగ్ ఈజ్ లేట్, ఇట్ ఈస్ లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చిందండి. ఎందుకంటే అన్ని మనం అనుకున్నప్పుడే రావు. తర్వాత ఏదైనా చెట్టుకు పండుగ చూసి కోసుకుందాం అన్నప్పుడు దొరికితే దాని అందం అప్పుడుతోటే పోద్ది. దొరకలేదు అని ఎదురు చూసిన తర్వాత దొరికితే దానికి వాల్యూ ఎక్కువ. ఇది కూడా నేను అలాగే ఫీల్ అవుతున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది. మిత్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకో వేరే సందర్భంలో క్లియర్ గా డీసెంట్ గా తర్వాత మాట్లాడతాను. ఇంత మంచి అవార్డు వచ్చినందుకు ఇచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా చలనచిత్ర పరిశ్రమలో ఉన్న అందరి ప్రముఖులకి, అందరి సహకారంతో, అలాగే అందరి పాత్రికేయ మిత్రులతోటి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అవార్డు అందుకున్న తర్వాత తప్పక ఒకసారి మళ్ళీ డీటెయిల్డ్ గా మళ్ళీ అప్పుడు ప్రెస్ మీట్ పెట్టుకొని చెప్తాను. థ్యాంక్ యూ. ప్రముఖ గాయకులుగా పేరు పొందిన గరిమెళ్ల బాలకృష్ణ రాజమహేంద్రవరంలో జన్మించారు. కర్ణాటక సంగీతంతో పాటుగా లలిత, జానపద సంగీతంలోనూ ఆయన సుప్రసిద్ధులు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 1978 నుండి 2006 వరకు ఆస్థాన గాయకుడిగా పనిచేశారు. 600కు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేసి అన్నమాచార్య కీర్తనలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కల్పించారు. సంగీత రంగానికి చేసిన సేవలకు గాను ఆయనకు మరణానంతరం పద్మశ్రీ పురస్కారం ప్రకటించారు. 2026 పద్మ పురస్కారాల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖులు తమ ప్రతిభతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. కళలు, వైద్యం, సంగీతం వంటి విభిన్న రంగాల్లో వారు చేసిన సేవలు యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.